దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరం తుది దశకు చేరింది. కాసేపట్లో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక చివరి దశ ఎన్నికల్లో మొత్తం 907 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ విడతలో పంజాబ్లోని మొత్తం 13 ఎంపీ సీట్లు, హిమాచల్లోని 4 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. అలాగే బీహార్లో 8, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, యూపీలోని 13 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 9 ఎంపీ స్థానాలతో పాటు చండీగఢ్ సీట్కు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడో విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. హమీపూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. సుదీర్ఘంగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. అన్ని స్థానాలకు ఒకేసారి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఈసీ. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.